అప్పట్లా మన మోడీ సారు ప్రధానమంత్రి కాకముందు ఓటేస్తందుకు పోయే జనాలకు ఒక మాట చెప్పినుండే. సారు చెప్పిన మాటను జనాలంతా ఫాలో అయ్యిర్రు. ఆ మాట మోడీ సారుకు మంచి నెగల్సి వచ్చింది. అటెన్క సారు వారు ప్రధానమంత్రి కూడా అయ్యిండు 2 మాటల. అయితే అదే మాటను మళ్ళా ఇలా కన్నడ ఓటర్లు కూడా ఫాలో అవుతుర్రు. ఇంతగా మాట ఏంది? మోడీ సార్కు అప్పట్లో కలిసి వచ్చిన మాట ఇప్పుడు కూడా కలిసి వస్తుందా లేదా? పారి కర్ణాటక ఓట్ల ముచ్చట చూస్తే మొత్తం సమజైతది. ఇగో ఇదే ఓటేసే ముంగట కన్నడ లీడర్లు చాలా మంది ఫాలో అయిన మోడీ సారు మాట. గ్యాస్ బండకు దండేసి దండం పెట్టి ఓటేసిరు. అంటే అటు సెంటర్లా ఇటు నిన్నటిదాకా స్టేట్లా అధికారంలో ఉన్న ఫ్లవర్ పార్టీకి ఓ పెద్ద దండేసి దండం పెడుతున్నాం అని సింబాలిక్ గా చెప్పిరు. ఇలా 10వ తారీఖు నాడు కన్నడ అసెంబ్లీకి ఓట్లు నడిచినాయి కదా. ఇక పొద్దుకేయాలకు 70% ఓటింగ్ పూర్తయింది. పొద్దుగల్లటి సంధి విఐపి లీడర్లు సినిమా సెలబ్రిటీలంతా లైన్లు కట్టి ఓటేసిరు. మాజీ ముఖ్యమంత్రి కూడా ఓటు హక్కు ఆడుకున్నాడు. ఇగో పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంట కూడా ఫస్ట్ ఓటు హక్కు వాడుకున్నాకనే లగ్గం అని ఓటేసి పోయిర్రు. అయితే ఓ దిక్కు ఓటింగ్ నడుస్తూనే ఉంది. ఇంకో దిక్కు పువ్వు పార్టోలు వంచిన చీరలు కోళ్లను జనాలు షీ కొట్టి వారేసుడు నడిచింది. ఓటుకో చీరే ఇంటికో కోడి వంచిపోయిర్రట. ఇంకొన్ని ఏరియాలల్లా నగదు పైసలు వంచిర్రు. ఇగో ఈ మనిషి పువ్వు పాటోడేనట. దొరకబట్టి జేబులకెళ్ళి కవర్లు గుంజిరు బయటకి. ಪ್ಯಾಂಪ್ಲೆಟ್ ನೋಡಿ ಬಿಜೆಪಿ ಅವ್ರದ್ದು ನಾಟಕ ನೋಡಿ ಏನಪ್ಪಾ ನಿಂದು ಯಾವ ಪಾರ್ಟಿ ಪಾಪ ಇಲ್ಲಿ ಏನಿದು ಏನಿದು ಇರು ತೆಗಿರಿ ನೋಡಿ ಬಿಜೆಪಿ ಅವರ ಚಪ್ಪರ್ ರಾಜಕಾರಣ ಇಲ್ಲಿ ನೋಡಿ. ರೌಡಿಗಳನ್ನ ಇಟ್ಕೊಂಡು ಚಿಲ್ಡ್ರನ್ ಹೆಣ್ಮಕ್ಳು ಇಟ್ಕೊಂಡು ನೋಡಿ ರಾಜಕೀಯ ಇಲ್ಲಿ ನೋಡಿ ಲೈವ್ ರೆಡಿ ಮಾಡಿ. ఈ తాప గెలిచేటట్టు కొడతలేమన్న ముచ్చట సమజైందో ఏమో. ఎట్లా కుదిరితే అట్లా ఓటర్లను మాయ చేద్దామని చూసిర్రు. కానీ కష్టమే అయింది. మరిగా 13వ తారీఖు నాడే బయటపడుతుంది కన్నడ లీడర్ల జాతకం. చూడాలే ఈ తాప కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడతారా, బీజేపీలకే మళ్ళా బలం ఇస్తారా, లేదంటే రెండింటిని అద్దని జేడీఎస్ పార్టీలకే జిందాబాద్ కొడతారా అన్న ముచ్చట. ಬಿಜೆಪಿಗೆ ಧಿಕ್ಕಾರ.